76-78 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఈ దేశంలో రాయబడిన అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసి పొందుపరిచినారో దళితులకే కాదు ఈ దేశంలో ఉండబడే యావత్తు మరి ఎస్సీ బీసీ మైనార్టీలకు మీకు కూడా రిజర్వేషన్లు కావాలి. ఎస్సీలో ఉండే 59 కులాలకు మాత్రమే రిజర్వేషన్లు కాదు. కాబట్టి షెడ్యూల్ ప్రకారము ఎవరికి కావలసిన దామాష్ ప్రకారము వారికి రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వండి. కాబట్టి ఇది మన ఆస్తి కాదు, మనది అందరిది కాదు. ఈ దేశంలో ఉండబడే ఎస్సీలలో 59 కులాలు ఉన్నప్పటికీ ఎవరైతే మరి తండ్రికి 2 కొడుకులుంటే మరి తండ్రి తన సంపాదించిన ఆస్తిని మరి 10 ఎకరాలు ఉన్నప్పటికీ ఎవరైతే మరి 5 ఎకరాలు పెద్ద కుమారుడికి మరొక 5 ఎకరాలు చిన్న కుమారుడికి ఆ విధంగానే మరి మాదిగల మధ్య మరి ఏబిసిడీల వర్గీకరణలో దాదాపు 1994లో మాదిశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో మరి ఏబిసిలు వర్గీకరణ కోసము సుదీర్ఘంగా పోరాటం చేస్తుంటే మరి అనేక ఈ దేశాన్ని పాలించే రాష్ట్రాన్ని పాలించే నాయకులు 30 సంవత్సరాలు నిమ్మక నీరు ఎక్కినట్లు ఉన్నారు. కానీ ఏ రోజు కూడా మరి వర్గీకరణ అంశాన్ని పైన పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి వర్గీకరణ మరి అమలు చేసే దిశలుగా మరి వర్గీకరణ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాజ్యాంగం ఏది పొందుపరిచినాడో ఆ సాక్షిగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు మరి మాలలు ఓట్లేస్తారా మాదిగలు ఓట్లేస్తారో తెలియదు. కాబట్టి మాలల పక్షాన మరి నిలబడినాడా మాదిగ పక్షాన నిలబడినాడంటే మాదిగ పక్షాన మాత్రమే నిలబడినాడు. ఆ రోజు మరి ఏదైతే మరి అధికారం లేనప్పుడు ఏదైతే మాట ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కట్టుబడి మరి సుప్రీంకోర్టు మనము సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాల మేరకు ఉందో ఆ ఆదేశాల మేరకు ఏ రాష్ట్రాల్లో మరి ఎస్సీ వర్గీకరణ ఆ రాష్ట్రాల్లోకే సొంతం అవుతుంది, ఆ రాష్ట్రాల్లోనే తీర్మానం చేసుకొని పార్లమెంటుకు పంపొచ్చని ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఆ కమిషన్ సిఫారసు మేరకు మరి వారు రాష్ట్రాల వారిగా మరి ఎవరైతే ఉద్యోగాలు ఎవరు మాలలు ఎక్కువ ఉన్నారా మాదిగలు ఎక్కువ ఉన్నారా రెల్లిలు ఎక్కువ ఉన్నారా గుడగజంగాలు ఎక్కువ ఉన్నారా మాస్టీకి ఎక్కువ ఉన్నారా అనే విధానంగా మరి వర్గీకరణ చేసి వర్గీకరణ మందాకృష్ణ గారు ఏదైతే చేపట్టినారో ఆ వర్గీకరణని త్వరలోనే మరి వర్గీకరణ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తారు. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మిగనూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈరోజు ఘన నివాళి అర్పిస్తున్నాం. మరి భారతదేశ ప్రజలైనటువంటి మనము మరి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ఈ గొప్ప వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడంటే నేను చనిపోయినా కానీ ఈ రాజ్యాంగం రూపంలో నేను సజీవంగా బతికున్నా అని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి చెప్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు భారతదేశమైనటువంటి ప్రజలమైనటువంటి మనము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంగా మనకి ఇవన్నీ ఎప్పుడైతే సాధారణ ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు ఎప్పుడైతే రాజ్యాంగ ఫలాలు అందుతాయో ఆ రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళంగా మనం మిగులుతాం. కాబట్టి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం మరి ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులైతేనేమి ఆదేశిక సూత్రాలైతేనేమి ప్రాథమిక విధులైతేనేమి వీటన్నిటినీ అమలుపరిచిన రోజే నిజంగా మనకు ఈ రాజ్యాంగానికి మనం విలువిచ్చిన వాళ్ళు అవుతాము. కాబట్టి భారతదేశ ప్రజలైనటువంటి మనము ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో క్లిష్ట పరిస్థితులు విభిన్న పరిస్థితులు ఎదురవుతున్నటువంటి తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను ఈ దేశ ప్రజలకు వజ్రాయుధం లాంటి ఓటక్కు కల్పించాను. మరి నిన్ను పరిపాలించేటువంటి నాయకుల్ని సరైనటువంటి వజ్రాయుధంతో మంచి నాయకుని ఎన్నుకొని మరి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. కాబట్టి ఆ ఏవైతే కళలు ఆశయాలు ఆ లక్ష్యాలకు అనుగుణంగా మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని మనం కొనసాగించాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగం గురించి చర్చ జరగాలి. ఈ రాజ్యాంగము ఏదో మరి కొంతమంది వర్గాలకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు
పవిత్రమైనటువంటి గ్రంథం ఇది. కాబట్టి ఈ భారతదేశం ప్రజలు మనం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అంబేద్కర్ గారు దళిత వర్గాలకే కాక మిగతా వర్గాలకు కూడా ఖచ్చితమైనటువంటి న్యాయాన్ని సమకూర్చి ఒక అమూల్యమైనటువంటి విలువైనటువంటి మహత్ గ్రంథాన్ని రాసి మన దేశాని కోసము ఆ గ్రంథాన్ని తయారు చేసినటువంటిది జరిగింది. ఆయన మహామేధావి, చక్కనైనటువంటి తెలివితేటలతోన ప్రపంచంలో ఉండేటటువంటి 148 రాజ్యాంగాలను చదివి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు దాన్ని రాయడానికి పట్టింది. ఆయనతో పాటు ఇంకొక కమిటీ అన్నటువంటిది ఉంది. 48 మంది సభ్యులతోన రాజ్యాంగ నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా ఈయన ఉన్నారు. మరి ఇంతటి సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి, మేధావికి ఈరోజు మేము దళిత వర్గాల తరఫున, బీసీ, మైనార్టీ, మిగతా ప్రజల తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాము. ఆయన చనిపోయినా కూడా ఆయన యొక్క గ్రంథము స్థిరస్థాయిగా నిలబడి ఉంది. దానికి కారణమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి గొప్ప మేధాశక్తి, అది గొప్పదని మనమందరూ గుర్తుంచుకొని ఆయన ఆశయాల కోసము అందరూ కలిసి నడుద్దాం.